హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతిలో ఎన్టీఆర్ గారి విగ్రహం, నీరుకొండలో ఎన్టీఆర్ గారి విగ్రహం 1750 కోట్ల రూపాయల ఖర్చుతో అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించాలన్నటువంటిది కూటమి తీసుకున్నటువంటి స్టాండ్. ఇది కూటమికే లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది ఇరుగును పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఈ స్టాండ్ తీసుకొని వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? గతంలో సర్దార్ పటేల్ గారి విగ్రహం పెట్టినప్పుడు కావచ్చు, శివాజీ గారి విగ్రహం పెట్టినప్పుడు కావచ్చు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి విగ్రహాలు ఎందుకు పెడతారో అని బీజేపీ మీద దుమ్మెత్తిపోసినటువంటి ఇదే టీడీపీ లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ వేదికగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి అంతకు మించింది, అంతకి పెద్దది ఇంకేదో చేయాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతాము నీరుకొండలో అనేటువంటి స్టాండ్ తీసుకొని దానికి చకచక టెండర్లు పిలుస్తూ దీనికి ఇంత ఖర్చు అవుతుంది, దీన్ని ఇంత ఫైనలైజ్ చేసాము, ఇంత అవుతుంది, దీనికి టెండర్లు వస్తే ఇచ్చేస్తాము, స్టార్ట్ అవుతుంది వరకు. గతంలో కేసీఆర్ గారు కూడా తెలంగాణలో విగ్రహం పెట్టారు అంబేద్కర్ గారిదే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో విగ్రహం పెట్టారు విజయవాడ వేదికగా అంబేద్కర్ గారిదే. సో అది కాన్స్టిట్యున్సీ రాసినటువంటి వ్యక్తిగా అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంగా పార్టీలకు అతీతంగా అటువంటి విగ్రహం ఒకటి పెట్టారు అంటే ఆ స్టాండర్డ్స్ కూడా ఏ విధంగా నెలకొల్పారు విజయవాడ వెళ్ళి చూస్తే, ఫారిన్ కంట్రీస్ లో పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే అటువంటి ఇది కనిపిస్తూ ఉంటుంది. దానికి ఎక్కడ తగ్గకుండా, ఆ క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా వాళ్ళు ఉన్నంతకాలం కూడా అలానే మెయింటైన్ చేశారుగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం అక్కడ లైట్ వేయాలి అంటే కరెంట్ ఖర్చు అవుతుంది, అక్కడ ఊడవాలి అంటే స్వీపర్లకి డబ్బులు శాలరీ పే చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయాడు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే డబ్బులు లేవు. ఎన్నెన్నో హామీలు ఇచ్చాము, అమలు చేయాలని ఉంది, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఇలాంటి కబుర్లని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఈవెన్ అసెంబ్లీ వేదికగా కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారుగా. ఇప్పటివరకు ఆయన చేసినటువంటి కామెంట్లు అవేగా. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్, ఆల్ టీడీపీ ఆర్ కూటమి ఎమ్మెల్యేస్, ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట వాళ్ళకి అవకాశం దొరికినప్పుడల్లా, మైక్ దొరికినప్పుడల్లా, మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు చేస్తున్న కామెంట్లు ఇవేగా. జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఇవి కాకుండా ఇంక వేరే ఇంకేమైనా మాట్లాడుతున్నారా? ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతున్నారా? ఈ విధ్వంసాన్ని బాగు చేయడానికే ఈ 5 ఏళ్ల పరిపాలన సరిపోతుంది, ఎక్కడెక్కడ ఏమేం చేశాడో ఎంక్వైరీ చేయడానికే 5 ఏళ్ళు పడుతుంది అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారుగా. కానీ 1750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. అమరావతిలో వస్తున్నటువంటి వాటర్, అది తుఫాను కావచ్చు, పైనుంచి కిందకు వస్తున్నటువంటి నీళ్లు కావచ్చు, వర్షాలు పడి నిండుతున్నటువంటి పొలాలు కావచ్చు, వాటిని తోడిపోయడానికి 1000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. కంచెలు పెట్టడానికి 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు. ఇది వర్షాలతో మళ్ళా కంచె మొలుస్తూ ఉంటే, అవి పెరుగుతూ ఉంటే, మళ్ళా వాటిని కొట్టుకోవడానికి, చదువు చేయడానికి మళ్ళీ వాటికి 30-40-50 కోట్లు. ఇవి చేసుకోవడానికి మాత్రం సరిపోతుంది. కానీ రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి దివాలా తీయించేశాడు, మొత్తం సర్వనాశనం చేసి పడేశాడు. అసలు రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటే తప్ప రాష్ట్రం బాగుపడదు. రాష్ట్రం బాగుపడాలంటే కూటమికి మరో 15 ఏళ్ళు మీరు అధికారం ఇవ్వాల్సిందే, లేకపోతే రాష్ట్రం బాగుపడదు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అనేటువంటి కామెంట్లు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇవి కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఇంకా ఎలక్షన్ టైం రాలేదు, మీరు అధికారంలోకి వచ్చి ఇంకా గట్టిగా 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు, ఆల్మోస్ట్ 19 months కంప్లీట్ అయిందేమో. ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముగ్గురు అదే పాట పడుతున్నారుగా. 15 ఏళ్ళు కూటమి ఉండాలి. మేము ఎందుకంత బలమైన నిర్ణయం తీసుకున్నాం? మీరెవరు నిర్ణయం తీసుకోవడానికి? 15 ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళు ఉండాలి, 30 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉంటాం అనుకోండి, తప్పలేదు. కానీ మేము ఉండాలనుకున్నాం 15 ఏళ్ళు మేమే ఉంటాం అంటే వాట్ ఈస్ దట్? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే చెప్పారు, మేము 30 ఏళ్ళ అధికారంలో ఉంటానికి వచ్చామని చెప్పారు. కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారా? కోటతో 11 సీట్లకి పరిమితం అయిపోయారు.
2014లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అధికారంలోకి వచ్చింది మీరే కదా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోను, బీజేపీ సపోర్ట్ తోను అందరు కలిసి వచ్చారు కదా. ఇప్పుడంటే అందరు కలిసి సీట్లు కూడా పంచుకున్నారు కాబట్టి కూటమి అని పేరు పెట్టారు. అప్పుడు ఒకరికొకరు తోడుగానే వచ్చారు కదా, అందరు కలిసి వచ్చారు కదా. మరి అప్పుడు మీకెందుకు మళ్ళా 19 ఎలక్షన్ వచ్చేటప్పటికి 23 సీట్లకి పరిమితం అయిపోయారు? మీరందరూ కలిసి చాలా బాగా చేశారు కదా, అయినా 23 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు మేమే ఉంటాం, 30 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉండడానికి వచ్చింది, 5 ఏళ్ళు అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి రాలేదు. వాళ్ళ అధికార ప్రతినిధులందరూ అవే మాటలు చెప్పారు. కానీ ప్రజలు ఏం చేశారు? 11 సీట్లు కూర్చోబెట్టారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా, మాజీ ముఖ్యమంత్రి అనే పోస్ట్ ఎక్కడా ఉండదు, ప్రతిపక్ష నాయకుడు అనే పోస్ట్ ఎక్కడా ఉండదు, కేవలం ఆయన పులివెందుల ఎమ్మెల్యే. కానీ రేపొద్దున మరలా మీకే అధికారం వద్దని ఎవరు చెప్తారు? మీకు ఎవరు చెప్పారు? పోనీ మీకు 15 ఏళ్ళు మేము అధికారంలో ఉండాలని నిర్ణయించుకున్నాం, మేము ఎందుకు మాట్లాడుకున్నామంటే అని పవన్ కళ్యాణ్ గారు ఆయన డైలాగ్ స్టార్ట్ చేస్తారు. 15 ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళు ఉండాలి, 30 ఏళ్ళు ఉండాలని అధికారంలో చెప్పేది ఎవరు? మీరు చేసిన పనులు మిమ్మల్ని కూర్చోబెడతాయా? రాష్ట్రానికి మంచి చేస్తే కూర్చోబెడతారా? మీ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పడేశాడు. ఓకే, రైట్, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు అసలు ఇవి చేసాం ఏవి చెప్పుకోలేదు, బాగానే ఉంది. కానీ ఆయన ఓడిపోయి మరలా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కామెంట్లు ఏంటి? అసలు అద్భుతం అద్భుతం అద్భుతం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే రుషికొండ బిల్డింగ్స్కి వెళ్ళి మర్చిపోయి ఆయన సెల్ఫీలు కూడా తీసుకొని వచ్చారు కదా. ఇంకంతకంటే నిదర్శనం ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి నిదర్శనం ఇంకేం కావాలి? 1000 కోట్లు పెట్టి నీళ్లు తోడటానికి ఈ 18 నెలల్లో వచ్చినటువంటి వరద నీళ్లు తోడటానికి మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. దాంట్లో ఆ సగం కూడా ఇంకా తక్కువే. అంతంత మంచి మంచి రుషికొండ బిల్డింగ్లు కట్టి చూపించారు కదా ఆయన. పోనీ అంబేద్కర్ గారి విగ్రహం ఆయన స్టార్ట్ చేశారు, ఆయన హయాంలోనే ఓపెన్ చేశారు, ఆయన హయాంలోనే అది విజయవాడకి ఒక తలమానికంగా ఒక టూరిస్ట్ ప్లేస్గా నిలిచిపోయింది. దాన్ని అలానే మెయింటైన్ చేశారు. పోనీ ఇప్పుడు మీరు 1750 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతామంటున్నారు. ఎన్టీఆర్ గారి విగ్రహం పెడితే అది పార్టీది అవుతుందా? మీ ఫ్యామిలీది అవుతుందా? లేదు రాష్ట్రానికి దానివల్ల ఏంటి ఉపయోగం? చాలా మంది ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. మీరు పెట్టుకున్నా కూడా అది మీ పార్టీకి సంబంధించిందే తప్ప అది రాష్ట్రానికి సంబంధించిందేం కాదు కదా. ఒక పక్క బాలకృష్ణ గారే చెప్తూ ఉంటారు, నాయకుడు అనేవాడు గుండెల్లో ఉండాలి, విగ్రహాల్లో కాదు అని. ఈవెన్ ఆయన మూవీస్లో కూడా అవే డైలాగులు వాడుతూ ఉంటారు ఆయన. ఆ రకంగానే కనీసం బాలకృష్ణకి చెప్పిన వ్యాఖ్యలైనా పరిగణలోకి తీసుకోవచ్చు కదా. పోనీ సర్దార్ పటేల్ గారి విగ్రహం పెట్టినప్పుడు కావచ్చు, శివాజీ గారి విగ్రహం పెట్టిన కావచ్చు, అప్పుడు ఏ విధంగా వ్యతిరేకించింది మీరే కదా. కానీ ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతామంటున్నారు. విగ్రహాలు పెట్టుకుంటే ఎవరికి తప్పేం లేదు, ఎవరు దాన్ని ఆటంకపరచరు. ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఎన్ని లేవు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎన్ని లేవు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వాళ్ళ పార్టీ వచ్చినప్పుడు, వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ విగ్రహాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు, మీకు అవకాశం ఉన్నప్పుడు మీ విగ్రహాలు మీరు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇంత ప్రతిష్టాత్మకంగా, ఎంత హైట్, ఎంత వెయిట్, ఇంత చేసి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి 1750 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ గారి విగ్రహం కట్టినందువల్ల అది రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగమా? ఇలాంటి కామెంట్లు చదువుకున్నటువంటి వాళ్ళు, అనలిస్టులు, ఎకనామిస్టులు ఎంతమంది ఇన్ని రకాలుగా కామెంట్ చేస్తున్నారు. తిరిగి అది మీ పార్టీకి మళ్ళీ బూమరాంగ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెల్ఫ్ గోల్ ప్రతి దానిలో ఏదో చేద్దాం అనుకుంటూ ప్రతి దానిలో సెల్ఫ్ గోల్ వేసుకుంటూ పోతున్నారు. ఎందుకు ఈ సెల్ఫ్ గోల్ వల్ల యూజ్ అయింది? అసలు ఈ విగ్రహాన్ని పెడుతున్నటువంటి యొక్క సారాంశం కావచ్చు, దాని యొక్క ఉపయోగం కావచ్చు, ఏం చెప్తారు ప్రజలకి? అసలు ఏం చెప్పాలని మీరు అనుకుంటున్నారు? పోనీ ఏదో ఒక రోజు ఏదో క్వశ్చన్ వస్తుంది కదా, అప్పుడు ఏం చెప్తారు? పోనీ మీరు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం పెట్టాడు కాబట్టి నేను కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలి, దానికంటే పెద్దగా ఉండాలి, దానికంటే లావుగా ఉండాలి, దానికంటే ఎత్తుగా ఉండాలి, దానికంటే ఎక్కువ ఖర్చు కావాలి.
ఈ అజెండా కాకుండా ఇంక వేరే అజెండా ఉందా? దీనివల్ల రాష్ట్రానికి వేరే ఉపయోగం ఉందా? తిరిగి పార్టీకే నష్టం చేకూర్చేటువంటి కామెంట్లు లాగా వస్తున్నటువంటి కామెంట్లు చూసుకుంటే, దాని మీద వెలువెత్తుతున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్లు చూసుకుంటే కూడా ఎవరికి ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితుల్లో టీడీపీ ఉంది అంటే ఇంకా దానివల్ల ఉపయోగం ఏంది? సరిపోనీ మీ పార్టీ కాబట్టి మీ నాయకుడి విగ్రహం పెట్టుకోవడం తప్పులేదు, మీ జేబులో నుంచి పెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఎందుకు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వానికి మీ నాయకుడికి ఏంటి సంబంధం? ఇలాంటి కామెంట్లు వెలువెత్తుతున్నప్పుడు, ఇలాంటి క్వశ్చన్లు రైజ్ చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద మళ్ళీ ఏదో ఒక రకంగా ఏదో చేయటం, వీళ్ళు ఏదో చేయటం ఏదో ఉంటుంది. దీనికే సరిపోతుంది తప్ప జీవితం. మనం చేసే దాని మీద క్లారిటీ, మనం చేయాల్సిన దాని మీద క్లారిటీ, ఇలాంటివి ఏమి మనకు అవసరం లేదా? వీటితో మనకు అసలు పనేమి లేదా? చూద్దాం ఫైనల్గా ఈ అంశం వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా, టీడీపీ అనుకుంటున్నట్లుగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నీరుకొండలో నిర్మించి మరలా వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే లోపే దాన్ని ఓపెనింగ్ కూడా చేస్తారా? లేదు, మేము చేయాలనుకున్నాము, నెక్స్ట్ ప్రభుత్వం మారిపోయింది, వేరే వాళ్ళు వచ్చారు, దాన్ని అలా నాశనం చేసి పడేశారని చెప్పి మళ్ళా రొటీన్ కథలే చెప్తూ ఉంటారా? చూద్దాం.